వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లో ఎంతోమందికి అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఉన్నత చదువులు చదివి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా దాదాపు ఒక 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేసి ఆ తర్వాత ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారండి? అంటే రాజకీయాల వైపు రావడానికి ముఖ్య కారణం మా ఫాదర్ కొలన్ ప్రభాకర్ గౌడ్. మా ఫాదర్ ఓ స్పోర్ట్స్మెన్, నేషనల్ కబడ్డీ ప్లేయర్, అలానే ప్రభుత్వ ఉద్యోగి, జిహెచ్ఎంసీ జోన్ సూపరింటెండెంట్, అలాగే తెలంగాణ నాన్ గెస్టెడ్ ఎంప్లాయీ ఫోరం 12 మున్సిపాలిటీస్కి అధ్యక్షుడు. అంటే ఆయన నిర్వహించిన బాధ్యతల క్రమంలో మా ఇంటి వద్ద జరిగే విషయాలు అంటే రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ చూస్తున్న వాళ్ళు అంటే నేను పెరిగే టైంకి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో, ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. చాలామంది ఆ స్థాయిలో ఉన్నారు. అంటే మనము కూడా ఎందుకు అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనము వెళ్ళేటప్పుడు మనం కూడా పొలిటికల్గా వెళ్ళి ప్రజలకు ఎందుకు సేవ చేయొద్దు అన్న ఆలోచనతో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంటే 2018లో 2014లో ఎప్పుడైతే ఆయన కార్యకర్తగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కోసం 2 months 3 months జాబ్ రిజైన్ చేసి ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యేవాడిని. అట్లా 2 టర్మ్స్ అలానే చేశాను. కానీ ఈ టర్మ్ అంటే ఖచ్చితంగా ఈసారి మనకు అంటే మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారి యొక్క విజను, వారు చేసే కార్యక్రమాలు, ఆయనతో మనం పయనించే పయనాన్ని పార్టీ గుర్తించి ఈసారి కంపల్సరీ మనకు అవకాశం వస్తుంది, మనము కార్పొరేటర్గా నించుంటామని ధీమాతో పూర్తిగా ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందో అది వదిలేసి పూర్తిగా రాజకీయాల వైపు మరలాల్సి వచ్చింది. కానీ మీ నాన్నగారు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిరనేసి ప్రచారం జరుగుతుంది. ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి పోరాటాలు చేసిరంటే ఏం చెప్తారు? నాన్నగారు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు నేను పక్కా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. అలా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కార్యకర్తగా ఉన్న అప్పటి పరిస్థితులు అంటే జియోగ్రఫికల్గా అంటే మన రాష్ట్రంలో మనకు ఉన్న సమస్యల మీద అప్పుడు జరిగిన తెలంగాణ పోరాటం, కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జన సమ్మె కానీ, మిలియన్ మార్చే కానీ, ఉద్యోగులందరూ ఏదైతే పెన్ డౌన్ చేసి ముందుకు పయనించారో దాంట్లో నాన్ గెస్టెడ్ ఎంప్లాయీ అసోసియేషన్ ఫోరంకి అధ్యక్షునిగా మా నాన్నగారు ముందు నడిచారు. గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి శ్రీనివాస్ గౌడ్ గారు నడిచారు. అలానే ఎంప్లాయీ అసోసియేషన్కి స్వామి గౌడ్ గారు. ఇదంతా ఉన్న పార్టీ పరంగా సపరేట్గా ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలానే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ తీరుతాయి. మనకు రాష్ట్రం వస్తే మనకు ప్రత్యేకత, రాష్ట్రం వస్తే మనకు స్పెషల్గా ఎంప్లాయీస్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఫాదర్ ముందుకు నడిచారు. కానీ రిటైర్ అయ్యాక అంటే ఫాదర్కు ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కోసం ఆయన ఫర్దర్గా రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేకపోయాడు. మనము మా ఫాదర్ని చూసుకుంటూ పెరిగి ఆయన ఆలోచనలు, ఆయన విధి విధానాలు ఎందుకు మనం ముందుకు తీసుకుపోవద్దు, మనం పూర్తి స్థాయిలో రాజకీయంలో వెళ్దామన్న ఆలోచనతో నా యొక్క ఈ పయనం మొదలైంది. జనాలు ఎవరైనా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాస్తవానికి వాళ్ళ నాయన ఇంటర్వ్యూ చేయాల్సింది ఆయన ఎందుకు చేసిరు అంటారేమో మీరు అనుకున్న బయోడేటాకు, బయోగ్రఫీకి. అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చిన్నగా ఏ కార్యకర్త అయినా సరే, ఏ నాయకుడు అయినా సరే తను చేసిన తన పని గుర్తింపు కావాలి. నేను ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకో పై స్థాయికి వెళ్ళాలని ఆలోచన చేస్తారు. కానీ మా నాన్నగారు ఎలా అంటే ఆయనకున్న సర్వీస్లో యాజ్ అన్ గవర్నమెంట్ ఉద్యోగి ఆయన సర్వీస్ ఇచ్చుకుంటూ యాజ్ అన్ అసోసియేషన్ అధ్యక్షునిగా అంటే 12 మున్సిపాలిటీ అధ్యక్షునిగా ఆయన కార్యాచరణ అంటే ఎంప్లాయీస్కి కావాల్సిన అప్పుడు హెచ్ఆర్ఏ పెంపులు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హెచ్ఆర్ఏ పెంపులు, అలానే పిఎఫ్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక ఆలోచన ఉండే ఫాదర్కి. ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన డే రోజు
టోటల్ ఆయన బెనిఫిట్స్ ఆయన చేతిలో ఉండాలి అన్న ఒక కార్యాచరణతో బాగా పనిచేసి ఉండే. అలాంటి ఆలోచనలు చూసి అంటే రెగ్యులర్గా ఒక మనిషి గురించి అంటే మన గురించి మనం చెప్పుకుంటే గొప్పగా అది చూసిన వాళ్ళకి గొప్పగా అనిపించదు. కానీ ఒక మనిషి గురించి 10 మంది, ఒక 20 మంది, 100 మంది చెప్తుంటే ఓహో ఈ మనిషి ఇక్కడికి ఆగిపోయాడు, కానీ ఈయన ఒక ఆలోచనలు, ఈయన ఒక విధానాలు ముందుకు తీసుకుపోవాలంటే వారసుడిగా నేను చేయాలి, ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. సాఫ్ట్వేర్ మైండ్ సెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎప్పుడైనా అనిపించిందా ఈ రాజకీయాలు ఏంది, జనాలు ఏంది, పొద్దున్న లేస్తే జనాల సమస్యలు ఏంది, ఎందుకు ఇదంతా బాధ, మళ్ళీ ప్రశాంతంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ అయిపోవు అని ఎప్పుడైనా అనిపించిందా? మిగతా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అలాంటి ఆలోచనలు వస్తాయేమో. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 2009 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్తో వర్క్ చేసేవాడిని. అంటే లోకల్గా ఇక్కడే ఉండి అప్పటి నుంచే యాక్టివ్గా జనరల్ పబ్లిక్లో తిరుక్కుంటూ అంటే వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు దీనిపైన ఇన్డెప్త్గా వెళ్ళేవాడిని. అందుకని నా వర్క్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ పబ్లిక్కి సర్వీస్ స్టార్ట్ చేసి నా పయనం స్టార్ట్ చేశాను. నవచైతన్య యువజన సంఘం అధ్యక్షునిగా యునానిమస్గా ఎన్నికై యువజన సంఘం అంటే ఎల్బీనగర్లో ఒక యూత్ అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉందని చాలా కార్యక్రమాలు చేశాము. చెప్పాలంటే పచ్చదనం, పరిశుభ్రత, సుజలాం సుఫలాం. అసలు ఎందుకు స్థాపించాలనిపించింది ఆ యువసేన? ఆ యువసేన అంటే ఇప్పుడు మేము స్థాపించింది కాదు, మా ఫాదర్ టైంలో వాళ్ళు స్థాపించింది. అది నవచైతన్య యువజన సంఘం. అంటే విలేజ్కి సంబంధించిన అన్ని క్యాస్ట్కి సంబంధించి అందరినీ కలుపుకొని ఒక అసోసియేషన్, యూత్ యాక్టివిటీస్ బాగా ఉండాలి, యూత్ ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్లో ఉండాలన్న ఆలోచనతో అప్పుడు వాళ్ళు స్థాపించింది. దాన్ని ఫర్దర్గా లెగసీని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ యొక్క యూత్ని ఒక డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేయాలన్న ఆలోచనతో దాని అధ్యక్షుని చాలా కార్యక్రమం 6 ఏళ్ళు సర్వీస్ ఇచ్చాము. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. నాగోల్ డివిజన్లో ఎవరైనా కూడా కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ గారు అంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ భాయ్ అంటే కొంతమంది గుర్తుపడుతున్నారు. చంద్రశేఖర్ గారికి చంద్రశేఖర్ భాయ్కి తేడా ఏంటి? అసలు తేడా ఏం లేదు, ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి ఆలోచన. ఒక మనిషి పట్ల వాళ్ళకున్న అంటే అనుబంధమే కానీ వాళ్ళకున్న ఆలోచన ప్రకారం కొందరు చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవగలుగుతారు, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటారు. మా సోదరు అనుకున్న వాళ్ళు బాయ్ అని పిలుస్తారు. నాగోల్ డివిజన్లో క్లాస్ పీపుల్స్ కన్నా ఎక్కువ మాస్ పీపుల్స్ ఉంటారు బాగా, డివిజన్ మొత్తం ఎక్కడ చూసినా కూడా. అలాంటి మాస్ పీపుల్ను మీరు చూస్తేమో చాలా సున్నితంగా ఉన్నారు, సున్నితమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మీది. ఆ మాస్ పీపుల్తో మీ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది అసలు డివిజన్లో? పీపుల్ మాస్ క్లాస్ అనేది ఏముండదు, ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ ప్రాబ్లంకి మనం చూపించే సొల్యూషన్ బట్టి వాళ్ళు మనకు సన్నిహితంగా మెగులుతారు. అది క్లాస్ అయినా మాస్ అయినా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి ఫెస్టివల్స్ వచ్చినా కూడా వినాయక చవితులకు కూడా చందాలు బాగానే ఇస్తారంట, యూత్ని బాగానే మెయింటైన్ చేస్తారంట. అదేవిధంగా బోనాల పండుగ కూడా పలారం బండ్లు కూడా తీస్తారంట, వాస్తవమైనవి? అంటే ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి ఉంది. అది మా ఫాదర్ లెగసీ అని చెప్పాయి కదా, మా ఫాదర్ చేసినారు, దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. దాన్ని ఫర్దర్గా నేను వినూత్నంగా ఏం చేశానంటే, ఇక్కడ పలారం బండి నాగోల్లో చాలా గ్రాండ్గా వెళ్తుంది. అంటే అంత విలేజ్ అంతా కలిసి ఒకటే తీస్తారు. మిగతా ప్లేస్లో 3-4 అంటే ఎవరి ఆధిపత్యాన్ని లేకపోతే ఎవరి వారి దర్పాన్ని వాళ్ళు చూపించుకోవడానికి చేస్తారు. నాగోల్లో ఒకటే పలారం బండి విలేజ్ కలిసి. అందులో ఏంటంటే క్యాస్ట్ బేస్గా ఇక్కడ నాగోల్లో ఇప్పటికి కూడా ఎవరు ఏ పని చేసేవాళ్ళో ఆ పని చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నడుస్తాయి. కుమార్ వాళ్ళ నుంచి కొండలు వస్తాయి, మన బస్తీల నుంచి డప్పులు వస్తాయి, నా గౌడ్స్ నుంచి మన ఏదైతే ఘటంకొండ కళ్ళు ఉందో అది వస్తుంది, కుర్మ వాళ్ళ నుంచి వాళ్ళకు బోనం. అంటే ఒక పద్ధతి ఉంది ఇక్కడ, ఫస్ట్ వీళ్ళది, తర్వాత అంటే 5 కులాలు అంటారుగా ఊర్లో, వాళ్ళ ఎక్కాక వేరే ఎక్కనండి. ఈ నాగోల్లో ఆ విలేజ్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. ఆ కొనసాగించే దాంట్లో మనం ఈ పలారం బండి ఊరికే బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని 2013లోనే ఒక పలారం బండి మా తాత, మా కొలన్ రాజయ్య, లక్ష్మమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం ఒక పలారం బండి చేసి మన యూత్ అసోసియేషన్కి విలేజ్కి ఇచ్చాను. ఆజాద్ యూత్ అసోసియేషన్ అనేది ఎందుకు స్థాపించారు? ఆ యూత్ వల్ల జనాలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఆజాద్ యూత్ అసోసియేషన్ స్థాపించిన మెయిన్ కారణం విద్య. ఇక్కడ ఈ నాగోల్ సరౌండింగ్స్ మేజర్గా ఉన్నాయి, ఒక 5-6 స్లమ్స్ ఉన్నాయి. అందులో చాలామందికి విద్య
చదువుకునే ఉద్దేశం ఉన్న అవకాశాలు లేని అంటే పని చేసుకుంటేనే వెళ్ళే పొజిషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా విద్యకు వాళ్ళకి కావాల్సిన సపోర్టు మన స్కూల్లో అడ్మిషన్స్ ఇప్పించడం, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా కావడం, అలాంటి ప్రాసెస్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ కోసమని ఈ యొక్క ఆజాద్ యువసేన అసోసియేషన్ మా టెక్ ఫ్రెండ్స్ అంటే లోకల్గా ఇక్కడ కాకుండా మా ఫ్రెండ్స్తో అది స్థాపించి కొంతమంది పిల్లల్ని 10th ఫెయిల్ అయిన వాళ్ళని MBA చేసే వరకు కూడా సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసినాం. ఇవాళ వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. డివిజన్లో దేవాలయాల అభివృద్ధికి మీ సొంత నిధులు కూడా ఖర్చు పెడుతున్నారని విన్నాము. ఎటువంటి దేవాలయాలకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే దేవాలయాల అభివృద్ధికి అంటే ఆల్రెడీ స్థాపించిన దేవాలయాలే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నది ఒకటి మన టెంపుల్స్ కొత్తవి, పాతలో కొత్తవి డైరెక్టర్గా మెంబర్ జాయిన్ అయ్యి అందులో కొద్దిగా నామినల్ అమౌంట్ పెట్టారు. దాని త్రూ అందరు విలేజెస్ అందరు కలిపి డెవలప్ చేస్తారు. స్పెసిఫిక్గా నా రామాలయం టెంపుల్లో ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో, సువర్చల హనుమాన్ కళ్యాణోత్సవము, అలానే శివపార్వతుల కళ్యాణోత్సవం, కార్తీక మాసం దీపోత్సవం, ఇలాంటి కొద్ది స్పెసిఫిక్ కార్యక్రమాలు అది ఈ యూత్ అధ్యక్షుడు ఉన్న క్రమంలో చేసుకుంటూ వస్తున్న దాంట్లో ఇప్పటివరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. అలానే కానీ స్పెసిఫిక్గా మన సొంత నిధులు పెట్టి చేసేవి కొన్నే ఉన్నాయి. మిగతా అందరి నిధులు అంటే విలేజర్స్ అందరి సపోర్ట్తోనే ఏదన్నా నాగోల్లో ముందుకు సాగుతుంది. మీ సహకారం కూడా అందిస్తున్నారు, అందులో నా సహకారం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము బీఆర్ఎస్లో రావడానికి, బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ముఖ్య కారణం అయితే మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుధీర్ రెడ్డి గారి ఒక విజన్ అంటే సుధీర్ రెడ్డి గారికి ఉన్న జనాల పట్ల ఉన్న ఒక అవగాహన, సమస్యల పట్ల ఉన్న ఒక ఆలోచన, ఒక సమస్యని తీర్చే విధానం, దాంతో మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఫాలోవర్గా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా కూడా సుధీర్ రెడ్డి ఫాలోవర్గా అలా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆయన చెప్పింది చేయడం తప్ప ఇంకా సొంత ఆలోచన లేకుండా ఆయన విజన్ త్రూ మేము పయనించే విధంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాము. ఇది కాకుండా ఇంకోటి అంటే నాకు పర్సనల్గా నాకు నచ్చిన విషయం బీఆర్ఎస్లో, అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2015లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమతా నగర్కి విచ్చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఇవి ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ చేసి అప్పటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో దానికి ముందుకెళ్ళారు. ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ టైంలో నేను నాగోల్ గవర్నమెంట్ స్కూల్లో 10th వరకే ఉంది. ఇక్కడ 10+2 12 ఒక జూనియర్ కాలేజ్ వస్తే ఇక్కడ ఉన్న స్లమ్స్ పిల్లలకి అంటే ముఖ్యంగా అమ్మాయిలకు ఇది చాలా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఆ రోజు ఒక యూత్ అధ్యక్షునిగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అంటే ఇట్లా మామూలుగా మీటింగ్లో అంత గ్యాదరింగ్లో వెళ్తుంటే కేసీఆర్ గారు అని పిలిచి ఆయన చేతికి అందించాను ఆ మెమరాండం. అది ఆల్మోస్ట్ ఒక 4 to 5 months తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ త్రూ రిటర్న్ బ్యాక్ నాకు లెటర్ వచ్చింది. సో అండ్ సో డే రోజు మీరు ముఖ్యమంత్రి గారికి ఇలా ఈ రిక్వైర్మెంట్ కాలేజ్ కావాలని రిక్వైర్మెంట్ లెటర్ ఇచ్చారు, దాని గురించి దాన్ని క్లీన్గా ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకొని మమ్మల్ని కంబ్యాక్ అవ్వమన్నారు. మీరు ఒకసారి వచ్చి కలిసి మాట్లాడుతుంటే ఆ విషయంలో అక్కడ డిఓ గారితో ఎడ్యుకేషనల్ ఆఫీసర్తో కలిసి తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా విలేజ్లో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నాగోల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ కమిటీ అనే ఒక కమిటీ ఫామ్ చేసి దానికి నన్నే చైర్మన్గా పెట్టి దాన్ని ఫర్దర్గా రేపు కాలేజ్ గురించి ప్రయత్నాలు ఏమున్నా ఈ కమిటీ నుంచి చేయడానికి ఇప్పుడు కొనసాగుతుందా? 12th ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అది కొనసాగుతుందంటే ఇప్పుడు ఇంటర్ వరకు అంటే కాలేజ్ కమిటీ ఉంది. అప్పుడున్న పరిస్థితుల్లో మన గవర్నమెంట్ స్కూల్లో అడిషనల్ రూమ్స్ లేకుండే కాలేజ్ స్టార్ట్ చేయడానికి. ఆ అడిషనల్ రూమ్స్ కావాలని ఒక రిక్వైర్మెంట్ ఉండే, లేకపోతే స్కూల్ షిఫ్ట్ సిస్టంలో రన్ చేస్తే కాలేజ్ అంటే స్టార్ట్ చేయొచ్చు, జియో రిలీజ్ చేస్తే ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు అని ఒక ఫైనల్ డిసిషన్ మీద అక్కడ ఆగింది. అయితే ఈ రూమ్స్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనతోటి ఎమ్మెల్యే గారు 2018లో గెలవగానే ఫస్ట్ మన నాగోల్ గవర్నమెంట్ స్కూల్కి 8 రూమ్లు శాంక్షన్ చేయించుకున్నాం, 58 లక్షలు. జరిగే మీటింగ్లో పయనంలో నేను ఇచ్చిన లెటర్కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయిన తీరు అక్కడ సైడ్ బీఆర్ఎస్ సైడ్ అప్పుడే ఆకర్షితం చేయించింది. అందుకు బీఆర్ఎస్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారా? అప్పుడు నిర్ణయించుకోలేదు. ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక బీఆర్ఎస్ అంటే అప్పుడే ఫామ్ అయిన గవర్నమెంట్లో ఒక డెవలపింగ్ గవర్నమెంట్లో ఒక అనుభవజ్ఞుడైన ఎమ్మెల్యే మా పార్టీలో ఉంటే
ప్రజలకు ఉపయోగపడుతుందని ఆయనను మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడైతే వాళ్ళు ఆహ్వానించి పార్టీలో తీసుకున్నారో అప్పుడు నా డివిజన్ అధ్యక్ష పదవిని వదిలేసుకొని నేను కూడా ఎమ్మెల్యే గారితో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా దేవిరెడ్డి సుధీరెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు. అసలు మీకు ఆయనకు ఎటువంటి సన్నిహితం ఉంటుందంటే ఏం చెప్తారు? 16 years మన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో మా యొక్క పయనం. ఈ పయనం ఎలా ఉంటుందంటే ప్రారంభంలో ఒక గురు శిష్యునిలాగా పయనం ఉండేది. ప్రజలకు సేవ చేసే తత్వము దాన్ని చూసి ఆయన చెప్పిన విధానాన్ని ఆయన ఆలోచనలు జనరల్గా ఉండే మన పబ్లిక్లో మూవ్ అవ్వాలి, ఎలా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళకున్న సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి అన్న ఈ యొక్క ఇంటరాక్షన్ లేకపోతే ఈ యొక్క మూమెంట్లో అంటే ఆయన కోసం చేసిన పనిలో ఇవాళ ఒక కుటుంబ సభ్యునిలాగా ఇన్ని సంవత్సరాలుగా సుధీరెడ్డి గారితో కొనసాగుతున్నారు. మీ కష్టాన్ని గుర్తించి కనీసం ఈసారన్నా నాగోల్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మీకు? డెఫినెట్గా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం అంటే లాస్ట్ ఇయర్ అయినా కూడా ఎప్పుడు మనం టికెట్ గురించి ఆశించలేదు. అంటే జెన్యున్గా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరమే కంపల్సరీ పోటీ చేయాలన్న ఆలోచన నాకు. టికెట్ ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. నాగోల్ డివిజన్లో అందరికన్నా ముందు ఆజాద్ ఉంటాడని ఎమ్మెల్యే గారి ఆలోచనలో ఆజాద్ ఉంటారని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఈసారి అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాను. నాగోల్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా నాగోల్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా అనేక మంది ఆశిస్తున్నారు. అందులో మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అనేక రకాలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఓన్లీ నాగోల్ డివిజన్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, పక్కా ఉంది. అంటే మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరితో పోల్చుకుంటే ఆజాద్ ఇప్పటివరకు పయనించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి, లేకపోతే చేస్తున్న సేవలను బట్టి, సామాజిక సేవలను బట్టి, కల్చరల్ యాక్టివిటీ బట్టి, లేకపోతే జనాలలో నానుతున్న నానుడిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? పక్కా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే పక్కా గెలిచే అవకాశం 100% ఉంది. ఆజాద్ చంద్రశేఖర్ గారికి నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం? అవన్నీ ఊహాగానాలు, ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు చెప్పుకునే విధానాలు అవి. నాకైతే 100% నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాగోల్ డివిజన్ నుంచి ఆజాద్కి టికెట్ ఇస్తుందని. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ నాగోల్ డివిజన్ని బీఆర్ఎస్ పార్టీకి కానుకగా ఇవ్వబోతున్నాం. రైట్. ముఖ్యంగా డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్రతి డివిజన్లో గత ప్రతి ఏరియా తీసుకున్నట్టు వాళ్ళకు కావాల్సినది ఏమండి, జనాలకు మౌలిక వసతులు ఇక్కడ నాగోల్ డివిజనే కానీ టోటల్గా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి సుమారు 80% మౌలిక వసతి కల్పనలో మా ఎమ్మెల్యే గారు 100% సక్సెస్ అయ్యారు. ఏ కాలనీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అంటే ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైన్, తర్వాత వాటర్ లైన్, తర్వాత రోడ్డు, దాని తర్వాత ఇతర కాలనీలో కావాల్సిన ట్రాన్స్ఫార్మర్సే కానీ 3 phase లైన్సే కానీ ఇలా ఒక 1 by 1 చేసుకుంటూ వెళ్ళే పద్ధతి మా ఎమ్మెల్యే గారికి ఉంది. అలా ఈ యొక్క 10 సంవత్సరాల్లో నాకు తెలిసి 80% అన్నీ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పన చేశారు. అది కాకుండా ఇక్కడ లోతట్టు ప్రాంతమైన నాగోల్లో ఈ రెయిన్ వాటర్ ఇష్యూస్ చాలా ఉండేది. వర్షాలు పడితే ఈ లోతట్టు కాలనీస్ అన్నీ మునిగిపోయేది. వాటికి ఒక ఎస్ఎన్డిపి నాలా త్రూ ఆ ఒక ప్రాబ్లమ్ని కూడా 90% సాల్వ్ చేశారు మా ఎమ్మెల్యే గారు. రైట్. అదేవిధంగా ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు డివిజన్ని? అంటే ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పడం కన్నా ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడానికి కృషి చేసి వాళ్లకు ఎలాంటి బాధ లేకుండా చేయగలుగుతానని చెప్పగలుగుతాను. మీ నాగోల్ డివిజన్ పరిధిలో ఫతుల్లాగూడ 58 సర్వే నెంబర్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనే నగర్ ఉంది. అయితే ఆ కాలనీలో గత ఎమ్మెల్యే ఎలక్షన్లో భాగంగా ముస్లింలకు మసీదు కట్టిస్తా అని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆ హామీ లేదు, ఆ మసీదు లేదు.
ఆ ముస్లిం నాయకులను అక్కడ పట్టించుకునే వాళ్ళు దిక్కు మొక్కు లేరు. అయితే కార్పొరేట్ ఎలక్షన్ వస్తే ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద పడదా? పడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 58 ఫత్తుల కూడా అయితే మీరు 58 గురించి మాట్లాడారు. స్టార్టింగ్లో ఫత్తుల కూడా అదే ఎలా ఉండే అంటే మనుషులు నించోడానికి కూడా జాగా లేకుండా, అంటే ఉన్న అన్ని హట్స్ ఉండేవి. వాళ్ళకు డ్రైన్ ప్రాపర్గా డ్రైన్ లేకపోయేది, రోడ్డు లేదు, కరెంటు లేదు. ఎక్కడి నుంచి నాలాలు ఇట్లా మోర్లు పాత ఊర్లలో ఇట్లా మోరి పారుకుంటూ వెళ్తుంటాయి చూడు, అట్లా కాలువల పక్క పంటి వాళ్ళు నివసించే పొజిషన్ ఉండేవి. అది ఇవాళ అక్కడ ఇదే 58 ఇవాళ వెళ్ళండి 40-50 ఫీట్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైన్, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్క వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పన అక్కడ జరిగింది. అంటే లాస్ట్ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారి సతీమణి జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ కమలా సుధీర్ రెడ్డి గారితో అక్కడ మహిళతో మీటింగ్ నిర్వహించినప్పుడు ఇదే మీటింగ్లో వాళ్ళకు ఒక ముస్లిం మహిళ లేచి మసీదు కావాలమ్మా, మరి మా మసీదు చేస్తే మీకు మేము ఓట్లు వేస్తామని ఆమె ఇదే మీటింగ్లో అడిగింది. అంటే అప్పుడు అక్కడ ఉన్న ఒకరు లేచి ఇంతకు ముందున్న పొజిషను దేవుడా మాకు ఒక జాగా ఇక్కడ మాకు జాగా కల్పించి మాకు ఒక ఇల్లు ఇస్తే చాలు అన్న పొజిషన్ నుంచి ఈరోజు మీరు దేవునికి ఇల్లు అడిగే పొజిషన్లకు మీరు వచ్చారు. అది కూడా అవకాశాన్ని బట్టి చేద్దామని హామీ ఇచ్చారు. రేపు పొద్దున దానికి అక్కడ ఉన్న మన ల్యాండ్ మిగిలిన ల్యాండే బట్టి దానికి సుధీర్ రెడ్డి గారి విజన్ చూడండి. సరే గుడి మనకు అవసరం, మసీదు మనకు అవసరం, చర్చు మనకు అవసరం, కానీ గుడి కన్నా మన అక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళకి కావాల్సింది ఏంది? ఒక ప్లే గ్రౌండ్, ఒక స్కూలు. ఇలాంటి కల్పనలో దానికి అక్కడ ఉన్న ప్లేస్ తీసిపెట్టారు. రేపు అవకాశాన్ని బట్టి అక్కడ మసీదు కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్న ముస్లిం సోదరులకు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేరుస్తారు పక్క. 58 సర్వే నెంబర్లో బీఆర్ఎస్ నాయకులు అయితేంది, సుధీర్ రెడ్డి అనుచరులు అయితేంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కబ్జా పెడుతున్నారన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా చేస్తున్నారు. వాస్తవేనా? ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఎప్పుడూ ఉండేటివే. లోకల్గా వెళ్ళి ఎవరు ఏం చేస్తున్నారని మీలాంటి వాళ్ళు వెళ్ళి తెలుసుకుంటే మీకు నిజాలు తెలుస్తాయి. అంటే అప్పటికి నాకు కావాల్సిన పేరు కోసమే కానీ, లేకపోతే నేను ఒక ఆరోపణ చేస్తున్నా, నేను ఒక ఎమ్మెల్యే స్థాయి లేకపోతే వాళ్ళ కింద ఉన్న అనుచరుల మీద ఆరోపణ చేస్తే నాకు ఒక హైప్ లేకపోతే డివిజన్ ఒక ఏరియాలో నాకు ఒక పేరు వస్తుందన్న ఉద్దేశంతో చాలా చేస్తారు. ఒకటే అక్కడ ఏమున్నా మన లోకల్గా మన ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కానీ వారి ఆర్ఏ కానీ వాళ్ళున్న వాళ్ళ అనుసంధానంలోనే ఎవరైనా ఏది చేసినా నడుస్తుంది. ఒక రాజకీయ నాయకుడి కార్యకర్తనే కానీ ఒక పార్టీ కార్యకర్తనే కానీ వెళ్ళి కబ్జా పెట్టి అమ్ముకునే పొజిషన్ అయితే లేదు. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 58 సర్వే నెంబర్లో ఎందుకు అందరికి పూర్తిగా ఇండ్ల పట్టాలు ఇవ్వలేకపోయారు? పట్టాలు ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. నెక్స్ట్ కదా పూర్తిగా అంటే ఎలక్షన్స్ దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొసీడ్ అయ్యేదన్న టైంకి మన గవర్నమెంట్ రాలేదు. ఈ హైడ్రా ఎఫెక్ట్ మీ నాగోల్ డివిజన్ పైన ఏమైనా పడిందంటే ఏం చెప్తారు? కంపేర్ టు అదర్ డివిజన్స్ నాగోల్ డివిజన్ మీద హైడ్రా ఎఫెక్ట్ కొద్దిగా తక్కువే ఉంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అంతే ఓపెన్ ఏరియానే ఉంది. ఇక్కడ నాగోల్ ఉప్పల్ బ్రిడ్జ్ నుంచి తీసుకుంటే ఇటంతా ఇటు నుంచి మన ఎస్టీపీ ప్లాంట్ వరకు అంతా ఓపెన్ ఏరియానే ఉంది. ఇక్కడ నిర్వాసితులను పంపించే విధంగా అయితే ఇక్కడ జరగలేదు. అంటే మిగతా డివిజన్లో కొత్తపేట కానీ ఆ పైన డివిజన్స్లో జరిగాయి, కానీ నాగోల్ డివిజన్లో హైడ్రా ఎఫెక్ట్ కొద్దిగా తక్కువే ఉంది. మీ నాగోల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి జైపూర్ కాలనీలో ఒక శ్మశాన వాటిక విషయంలో ఒక చిన్న ఇష్యూ అయింది అనేసి ప్రచారం జరిగింది. ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు? అంటే జైపూర్ కాలనీ అంటే నాగోల్కు సంబంధించింది ఏదైతే శ్మశాన వాటిక ఉందో జైపూర్ కాలనీ కూడా నాగోల్కే దాని అండర్లోనే వస్తుంది. అయితే నాగోల్ శ్మశాన వాటికలో ఎలా అయితే ఒక మనిషి చనిపోతే ఖననానికి ఏ విధంగా జరిగే ఖర్చులు డివైడ్ చేసి అక్కడ నియమించారో అదేవిధంగా అక్కడ కూడా ఉంటే బాగుంటుందని లోకల్గా నాకు కలిసిన వాళ్ళు చేసిన ఆలోచన మేరకు, అంటే అక్కడ సదుపాయాలు ఏమీ లేవు. ఒకరు చనిపోతే తీసుకొని పోతే వాటర్ లేవు, నించుంటే అడవిలాగా ఉంది, ఏ పాము ఎక్కడి నుంచి వచ్చి ఏం జరుగుతుందన్న తెలియని పొజిషన్లో ఉంది. దీనికి ఏమైనా చూసి చేస్తే బాగుంటుందని అడిగిన ఆలోచనకి అప్పుడు వెంటనే నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇమీడియట్గా ఒక 11 లైట్స్ వేయించాము. ఎగ్జిస్టింగ్ పోల్స్కి లైట్స్ ఫిట్ చేయించి ఒక ఐమాక్స్కి ఎస్టిమేషన్ వేయించాం. అలానే లోకల్గా బాగా పిచ్చి అంటే
ఆ చెట్లు బాగా పెరిగిపోయాయి, ఉపయోగం లేకుండా స్పేస్ అంతా ఆక్యుపై చేసింది. అంటే అక్కడ ఉన్న లోకల్ జైపూర్ కాలనీ కానీ బ్లైండ్స్ కాలనీలో ఉన్న అక్కడ లోకల్ వాళ్ళు క్లీన్ చేసుకుంటామంటే ఒక జేసీపీ కావాలంటే ఒక జేసీపీ హైర్ చేసి ఇచ్చారు. 3 days వాళ్ళు జేసీపీ నడిపించి ఒక 80% క్లీన్ చేశాక మన అక్కడ ఉన్న అంతా ఒక ఏరియా వాళ్ళే. అంటే ఉంటుంది కదా, ఇప్పుడు నా ప్లేస్లో వచ్చి నువ్వు పని చేస్తే నాకు కోపం వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు వచ్చిన ఒక అంటే కోపంలో కానీ అప్పటికున్న వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి చెట్లు తీశారు అన్న ఒక దాని మీద కంప్లైంట్ చేశారు. తర్వాత లోకల్గా అక్కడ వాళ్ళు అంటే ఎక్కడైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు కాల్ చేసి కనుక్కొని వాళ్ళు ఉన్న పరిస్థితిని చూసి ఇదేది వీళ్ళు క్లీన్ చేశారు తప్ప ఏం కాలేదని దాన్ని ఆ ఇష్యూ అక్కడికి సర్దుమనిపోయింది. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? ఓటు మీ హక్కు. ఒక నవ సమాజ నిర్మాణం కోసం ఒక కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాను అండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.